విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యనీయమని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడటం లేదని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాదేపల్లి సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు. ఎవరికో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అంటే చాలా అన్యాయం. ఇది అంటే ప్రతిపక్షం అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది రాష్ట్రంలోని. మిగతా పార్టీలన్నీ ఏకమైపోయి పరిపాలన పేరుకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పార్టీ, కానీ వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ అనుసరించే వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగా కలవ చేసుకుని ఉంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. కానీ వారు ఎటువంటి స్పందన లేదు. కానీ నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కలవ చేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపు చేయగలుగుతారని నేను నమ్ముతూ మీ అందరికీ నమస్కారాలు.